వచ్చాం. అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనం ఏదైతే 6 హామీలు ఇచ్చినామో ఆ హామీలను ప్రజల వద్దకు చేర్చాలి, నిష్పక్షపాతంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు చేర్చాలనే ఏకైక ఉద్దేశంతో పలు దఫాలుగా సీనియర్ నాయకులతోని, మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, అధికారులతోని సమావేశాలు నిర్వహించి ఒక రూపాన్ని తీసుకొచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఈ 6 పథకాలలో 2 పథకాలను ఆల్రెడీ మొదటి వారం 10 రోజుల లోపలనే స్టార్ట్ చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం అనేది, ఇంకా 4 స్కీములు ఉన్నాయి. ఈ 4 కాక వీటికి తోడుగా కూడా ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి. అవి మన పెద్దలు చెప్తారు, మీకు అందరికీ వివరిస్తారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఇది మన ప్రభుత్వం, ప్రజాపాలన రాబోతా ఉంది. రేపు 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఉదయం పూట 8 గంటల నుంచి 12 దాకా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మీ గ్రామాలలో, పట్టణ మధ్య మీ వార్డులలో అక్కడ సంబంధించిన అధికారులు, ఇన్ఛార్జీలు అందరూ వచ్చి, అధికారులే అంటే ప్రభుత్వమే, అంటే మన ప్రభుత్వమే అప్లికేషన్ ఇస్తుంది. ఆ అప్లికేషన్లు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎక్కడ ఏ మాత్రం తప్పు లేకుండా ఎవరికి ఏది అవసరమో, ఇందులోంచి గత 9-10 సంవత్సరాల నుంచి మనం సాక్షిగా గురపడ్డాం. ఒక్క పథకం కూడా అందలే ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏ పథకం కావాలన్నా ఈ 6 స్కీములతో పాటు ఇంకా 2-3 అదనపు స్కీములు ఉన్నాయి. మీరు దాంట్లో క్లిక్ చేసి అన్ని వివరాలు తప్పులు పోకుండా, ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, రేషన్ కార్డు నెంబర్ కానివ్వండి, ఖచ్చితంగా 1-2 సార్లు సరి చూసుకొని నింపాల్సింది ఉంటుంది. మీ అందరి బాధ్యత ఏంటంటే, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది చదువుతున్నారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, లబ్ధిదారులు అందరూ రాయాలి, చదవాలని లేదు. మీ ప్రధాన బాధ్యత ప్రతి ఒక్క లబ్ధిదారులు సరిగ్గా అప్లికేషన్ నింపుతున్నాడా లేడా, నింపకపోతే ఇంకొక అప్లికేషన్ తీసుకుని సరిగ్గా నింపి ఆ అధికారికి చేరవేసేటట్టుగా మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. అందుకనే ఈ సన్నాహక సమావేశం. ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంగా మిత్రులారా, అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కేబినెట్ మీటింగ్ లో అయితే బయట బహిరంగ అధికారిక సమావేశంలో అయితే కానీ ఏం చెప్పిందంటే, ప్రభుత్వ పథకాలు ప్రతి నియోజకవర్గంలో అందరికీ, ప్రజలందరికీ చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మనం పోటీ చేయించిన వ్యక్తిగా ఇచ్చినాం. అధికారం హక్కు ఉంది. సో దయచేసి మిత్రులారా, మీకు ఎక్కడ కూడా ఆడమరికల అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ దగ్గర తిరిగిన ప్రజలు, మీ వార్డు ప్రజలు, మీ గ్రామ ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అన్ని చెట్లు, ఎవరు కూడా లిమిట్ లేదు. ఈ ఇంతకుముందు గవర్నమెంట్ ఏమనుండే, ఈ గ్రామంలో ఇన్ని పెన్షన్లే, ఈ వార్డులో ఇన్ని పెన్షన్లే, ఇన్ని ఇండ్ల పట్టాలే, ఇన్ని ఇండ్లే అనేది ఉండే. ఈసారి అట్లా కాదు. విడతల వారీగా ఎంతమంది అప్లికేషన్లు వచ్చారో అందరి అర్హులను గుర్తించి విడతల వారీగా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది, దీనికి కట్టుబడి ఉంది. దీనికి బాధ్యత మనందరూ కూడా వహించి ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఇవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి గ్రామాలలో, పట్టణాలలో ఎప్పుడు సమావేశాలు ఉంటాయి, అక్కడికి వచ్చే మీ గ్రామాలకు వచ్చే అధికారి ఎవరు, మీ వార్డులకు వచ్చే అధికారి ఎవరు, ఆ వివరాలన్నీ కూడా మీ మండలాధ్యక్షులకు, మీ వార్డు ఇన్ఛార్జీలకు, అంటే పట్టణ ప్రెసిడెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వారం రోజులు ఎటువంటి పనులు పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంత పెద్ద ప్రజాసేవ చేయడానికి మీకు కూడా అవకాశం దొరకదు. మిత్రులను గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోవాలంటే ఇది సువర్ణ అవకాశం. ప్రజలలో మన నమ్మకం పాల్గొనాలంటే ఇది సువర్ణ అవకాశం. ఉపయోగించుకొని భవిష్యత్తులో మీకు కూడా ఉపయోగపడుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. తద్వారా మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రజా పాలన అనేది ముందుకు సాగుతుంది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరిగా ఈ సమయానికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ యొక్క మాకు ఎంపీడీఓ గారి ద్వారా మేము 28 నుంచి 6వ తారీఖు వరకు మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామంలోని గ్రామ శాఖ మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా వారికి తెలియజేయడం జరిగింది. లబ్ధిదారులకు ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు
అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు భోజనం తర్వాత మళ్ళీ 2 నుంచి 6 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మేము ఆల్రెడీ మా యొక్క గ్రామ శాఖలందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా అక్కడ ఒక టెంట్ వేసుకొని కుర్చీలు ఏర్పాటు చేసి మన యొక్క లబ్ధిదారులకు చదువుకున్న విద్యార్థులని కూర్చోబెట్టి వారికి లబ్ధిదారులు ఏ విధంగా అప్లికేషన్ నింపాలి అవన్నీ కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ కూడా మేమే స్వయంగా వారి దగ్గర తీసుకొని పోయి చేస్తామని ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ మా యొక్క ఏమన్నా సందేశాలు ఉంటే మీకు కానీ ఈ ఆఫీస్ కానీ తెలియజేసి మాకు త్వరగా మా యొక్క లబ్ధిదారులకు అన్నీ కూడా సమకూర్చే విధంగా చూడాలని మా మండల పార్టీ తరఫున కోరుకుంటాను, తెలియజేసుకుంటాను. ఆ ప్రభుత్వం మనకు కనుకరించి ఈరోజు ఇంకా మన సార్ భామరెడ్డి గారు ఎమ్మెల్యే అయినట్టు ఆయన మంత్రి ఉండటంలో అతను ప్రయోజనం మనకు. కానీ సార్ ఆయురారోగ్యాలు ఆయుష్తో ఇంకా ఉంటే నెక్స్ట్ టర్మ్ లో అయినా ఇప్పుడు మన క్యాబినెట్ హోదా లాంటిది సార్ పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఊరున్న గ్రామ ప్రజలందరికీ మన ఎప్పటి నుంచో చూస్తున్న కళ నెరవేరింది. ఈ రోజు రేపు 25వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు నెరవేరబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రకాల ఆఫీసర్లు వచ్చిండ్రు, చాలా రకాలు చేస్తే వాళ్లకు సంబంధించిన వాళ్ళకే పెట్టుకున్నారు తప్ప ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది మనకందరికీ తెలుసు. ఏ కార్యక్రమాలు చేసినా ప్రతి ఒక్కరికి బీదోళ్ళకి అందరికీ చేరాలనే ఉద్దేశంతో చేస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. 9 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకుని మనం అందరం నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కానీ సర్పంచ్ మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఇంకా బాగా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లి దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు మనం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ మా ప్రతి గ్రామంలో 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 28 నుంచి 6వ తారీఖు వరకు నేను ఏ ప్రోగ్రాములు కానీ ఎటువంటి పంచాయతీలు కానీ పెట్టుకోను. మండలంలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఈ లబ్ధిదారులందరికీ పొందే విధంగా చేస్తానని సారంలో మనవించుకుంటూ జై కాంగ్రెస్. ఇప్పుడు మండలంలో పోయినసారి ఆర్థికనే చేసారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో పెట్టాలని ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాలు వచ్చిన తర్వాత ఆళ్ళకు మనకు ఎట్లా సబ్మిషన్ ఏంది అనేది కావాలి. తర్వాత ఈ డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతాయా మన ఇన్ఛార్జి మంత్రి గారి దగ్గరకు వస్తాయా? ఈ సలహా మీరే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు చిన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్న ఈ సమావేశం గత 10 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి ప్రేమలో ఇలాంటి పథకాలు చాలా పెట్టాడు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి కుటుంబానికి చెందే విధంగా రాజశేఖర రెడ్డి చేసిన పాలన ఉంటే దానికి ఆపోజిట్ గా మన కేసీఆర్ ఏం చేసిందంటే ఏమైనా గులాబీ కండ కప్పుకున్నకు తెలంగాణ పార్టీ కార్యకర్తలకి చెందే విధంగా మొత్తం ఒక కుట్రగా దొరల పాలన నడిపించిండు. ఈ 9 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన వచ్చిందని మనం అందరం చాలా పండుగలా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు అరువులకు మన ఈ 6 పథకాలే కాకుండా భూతగాలు, రేషన్ కార్డు, ఇంకా వగేరా 2-3 ఉన్నాయి. మన పెద్దలు వివరిస్తారు. ఈ పథకాలన్నీ అరువులందరికీ చేరే విధంగా మనం ఇటు మన ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉంటూ కార్యకర్తలను ప్రతి ఒక్కరికి చెందే విధంగా, ప్రతి ఒక్కరు ఫామ్ నింపే విధంగా ప్రతి ఊళ్ళో మన కార్యకర్తలు నిలబడి ప్రజలకు సహకారం చేస్తే రాబోయే ఎన్నికలలో మనం దిగ్విజయంగా
అన్ని గ్రామ పంచాయతీలలో మనం విజయం సాధించగలమని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజాపాలన మేము గవర్న అధ్యక్షతగా గవర్న ఇన్ఛార్జిగా శ్రీపతి ఇన్ఛార్జిగా ఉండగలిగాం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రజల వారికి ప్రజా సమస్యలు తీసుకుపోయి వారి సమస్యలు ఎటువంటి ఉన్నాయో వెంటనే తెలియజేసి ఆ సమస్య పరిష్కరించుకునేటట్టు మేము కూడా ఏర్పాటు చేస్తా ఉన్నా ప్రజాపాలన ఏదైతే ఆ స్కీమ్స్ కూడా మేము అందరికీ కూడా ప్రయోజనం వస్తుంది దాని గురించి లాభాలు తప్పకుండా నేను ప్రవేశంతో పనిచేస్తామని ప్రజాపాలన సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామనారాయణ గారికి గత 20 రోజులుగా ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామనారాయణ గారు ప్రజావాణి నిర్వహిస్తూ మన నియోజకవర్గంలోని ఎంతో మంది కార్యకర్తల నాయకుల ప్రజల వ్యక్తిగత కుటుంబ రాజకీయ సమస్యలని ఎంతో ఓపికగా ఎంతో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా చేయని పనులు చేస్తూ మనకి ఇక్కడ అందుబాటులో అన్ని చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారెంటీల అమలు కూడా రేపు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మనకు అందరికీ కూడా దరఖాస్తు ఫారాలు వచ్చి చేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రాబోయే గ్రామ పంచాయతీ కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మనం ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఈ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు కానీ వారికి కావాల్సిన ఏమన్నా జిరాక్స్ సర్టిఫికేట్ కానివ్వండి, వేరే వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం ప్రజలకు ఇప్పుడు సహకరించినట్లయితే వాళ్ళు ఈ పెన్షన్ల విషయంలో కానివ్వండి, చేనేత పథకం విషయంలో కానివ్వండి, మహాలక్ష్మి స్కీమ్ విషయంలో కానివ్వండి, వీళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మన కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రాబోయే ఎన్నికల్లో మనం ఇంకా ఎక్కువ మెజార్టీ పెంచే అవకాశం ఉంది కాబట్టి మనందరూ దీన్ని గుర్తుంచుకునే విధంగా ఈ అన్ని పనిచేయాలని చెప్పేసి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాక్షస పాలన పోయి ప్రజాపాలన విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మనతో పాటుగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నుంచి ఏదైతే ఈ పథకాలను 6 గ్యారెంటీని అమలు చేసే కార్యక్రమం మొదలవుతా ఉంది. ముఖ్యంగా మన సూర్యాపేట పట్టణంలో 48 వార్డులని రోజుకు ఉదయం 3 సాయంత్రం 3 వార్డులుగా విభజించి అధికారులు మనకు వాటి యొక్క తేదీలను సమయాలను మనకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికి తెలియజేస్తాం పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరియు మనందరం కూడా ఏం చేయాలన్న అది పెద్దలు వివరిస్తారు. దాంతో పాటుగా నేను మన పట్టణ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమం దగ్గర ఎక్కడైతే ఈ పథకాల అప్లికేషన్ తీసుకునే దగ్గర మనం అందరం తప్పకుండా పాల్గొనాలి. ఆ ప్రజలందరికీ కూడా మనకు కావాల్సిన సహాయ సేవా కార్యక్రమాన్ని అక్కడ అందించాలి. గతంలో ప్రభుత్వం లాగా కేవలం గులాబీ కడువ కప్పులకే పథకం కాదు, మనది ప్రజాప్రభుత్వం అని చెప్పి నిరూపించే దశలో పెద్దలు ఇచ్చిన సూచన మేరకు మనందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా నిరుపేదలకు, ఆ తదుపరి పేదలకు, ఆ తర్వాత మధ్య తరగతి, ఆ తర్వాత ఉన్నత తరగతి. ఇదందరూ మనకు తెలిసిన విషయమే. ఈ విధానాల అధికారులకు ఇటు ప్రజలకు మనం వారధులుగా ఉంటూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి నుంచి జరిగే కార్యక్రమాన్ని పెద్దలు పర్యవేక్షిస్తూ ఉంటానన్నారు. పెద్దలు మాట ఇచ్చినారు. మన వార్డులో మన టౌన్లో ఒక పూట కార్యక్రమంలో మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక మండలంలో తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చినారు. దానికి హృదయపూర్వకంగా మన నాయకులని అభినందిస్తూ మనకు కావాల్సిన ఈ పథకాల విషయంలో అప్లికేషన్ మోడల్ కూడా ఇచ్చినారు. అవి కూడా వివరిస్తారు. అయితే సార్ మరొకసారి ఈ తమ్ముడు వేయించాలనే కార్యక్రమం ఉండే మరి ఆటోల ప్రచారం ద్వారాను అందరికి కూడా తెలియజేస్తే బాగుంటుంది. రేపే ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ప్రారంభం అవుతుంది. మరి ఆ ప్రారంభోత్సవం కాడికి వచ్చిన ప్రజలందరూ కూడా హడావిడిగా అక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత
అమ్మ నీకు ఇది లేదు అది లేదంటే మళ్ళీ పోతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు తమకాయ ఇచ్చేటప్పుడు అధికారులకు మన ద్వారా పోవాల్సిన సూచన సార్, వారు ఖచ్చితంగా ఈ రోజే ఏ పథకానికి వాళ్ళైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి కావాల్సినవి ఏమేమి పెట్టాలి, దానికి కావాల్సిన ఏమేమి జతపరచాలనే విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఈరోజు అధికారులే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనం కూడా మన వార్డులో ఒక ఫ్లెక్సీ లాంటిది ఏర్పాటు చేసుకోవడం, మన పార్టీకి సంబంధించింది ఏర్పాటు చేసుకోవడం. అలాగే అప్పుడే వారు ఇచ్చిన చార్ట్ ప్రకారంగా కొంతమంది సోదరులు మాకు తెలియజేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలు వారి ఇష్టానుసారంగా ఇప్పుడు ఇందులో పెట్టినవి కాకుండా వేరే చోటికి మార్చే అవకాశాలు ఉన్నాయి సార్. అట్లా కాకుండా ఎక్కడైతే ప్రజలకు అనుకూలంగా వార్డులో సెంట్రల్ పాయింట్లో ఉంటుందో అక్కడికి కూడా మన వార్డు యొక్క ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు చెప్పేలాగా తమరు అధికారులకు సూచన చేయాలని చెప్పి నా యొక్క కోరిక సార్. అలాగే జరుగుతున్న కార్యక్రమానికి ఎక్కడ ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ మన నాయకులు కానీ వెంటనే వారికి తెలియజేస్తే వారు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అధికారులు. ఎందుకంటే అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటారు, మనం కూడా ఉంటాం. కాబట్టి వాళ్ళు ఏదైనా మనకి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ మనమైతే ఎవరిని ఇబ్బంది కలిగించాం. మనం ఖచ్చితంగా ఈ పథకాల అమలుకు మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఖచ్చితంగా పేదలకు చేరేలాగా మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దాని గురించి అవగాహన పడుతూ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశ అధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆందోళన గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి గారు, రూరల్ లీడర్ దగ్గరని శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ కౌన్సిలర్స్ రాజేశ్వరరావు గారు, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, స్నేహితులందరూ కూడా నా హృదయపూర్వకంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం మొన్న ఎన్నికల్లో నైతికంగా గెలిచినాం కానీ సాంకేతికంగా ఓడిపోయాం. మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మంది పెద్దల నుంచి సమీక్ష సమావేశం పెట్టి ఎందుకు ఓడిపోయాం, ఈ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయామని చెప్పి చాలా మంది పెద్దలు తెలిసి స్నేహితులతో నన్ను అడిగారు. నేను సమీక్షా సమావేశం పెడితే ఆయన పని చేయలేదు సార్, ఈయన పని చేయలేదు, అందుకొచ్చే మనం ఓడిపోయినామని చెప్పి ఒకరి మీద ఒకరు దోషం చిక్కిన అవకాశం ఉంటుంది. మనందరి కర్మ, ప్రత్యేకంగా నా కర్మపూర్వకంగా నేను ఓడిపోయినా తప్ప అందరూ బాగా పనిచేసిన చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఒకరికి అర్థమైంది లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ఉండేవారు ఆ విధంగా ఏంటంటే వాళ్ళు దూరం అయిపోతారు. నువ్వు పని చేయలేదంటే ఆయన అంటే పోతాడు, నువ్వు పని చేయలేదంటే ఆయన అంటే పోతాడు. దానికన్నా వారిలో పరివర్తన రావాలని ఆలోచనతో ఎవరైతే మనస్ఫూర్తిగా పని చేయలేదో వారికి పరివర్తన వచ్చేసి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, కోఆపరేటివ్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కొంత పరివర్తన చెంది కాంగ్రెస్ పార్టీకి మరి పటిష్ట కొరకని రేపు ఎన్నికల్లో పనిచేస్తారనే భావనతో ఈ సమీక్ష సమావేశం పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం సాంకేతికంగా ఓడిపోయినాం తప్ప నైతికంగా ఓడిపోలేదు. ఎందుకంటే మనం ఓట్ల పర్సెంటేజ్ చూసినట్లయితే ఒక విధంగా మన బీజేపీ అభ్యర్థి ఆయన 40,000 ఓట్లు తెలుసుకున్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి 13,000 తెలుసుకున్నాడు, మనకు 70,000 ఓట్లు వచ్చినాయి. అంటే మీరు చూడండి, 53, 70 ఎంత? 1,23,000 ఓట్లు వచ్చినాయి. ఆయనకి 75,000 ఓట్లు వచ్చినాయి.
ప్రభుత్వానికి ఆ రోజున మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,23,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి మనం నైతికంగా గెలిచినాం కానీ సాంకేతికంగా ఓడిపోయినాం. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం. ధైర్యంగా మనం ఉండకపోవాలి. ఎప్పుడైనా కూడా ఓటమి గెలుపు సహజమే. కాబట్టి మనం ఎవరిని నియమించాల్సిన అవసరం లేదు. రెండవది, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో ఇది ప్రజాప్రభుత్వం. గతంలో చూసినా అది కుటుంబ పాలన, కుటుంబ ప్రభుత్వం ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనవసరం కొద్ది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంచి మెజార్టీ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో మనం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసినామో, మన ప్రచారంలో కానీ మన ఎన్నికల మేనిఫెస్టో చేసిన ప్రత్యేకంగా మేనిఫెస్టోతో పాటు మనం ఎన్నికలో 6 గ్యారెంటీస్ ప్రజలకు చెప్పినాం. దాన్ని తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన ప్రభుత్వం పైన ఉంది. అందు గురించే గెలిచిన 3వ రోజు అనుకుంటా, 3rd or 4th ఎన్నడు స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం. విధమైన రాజ్యం ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో గతంలో మనం ప్రారంభించింది. ఆ రోజు 5 లక్షలు అంటే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ. ఈ 2 గ్యారెంటీస్ మనం మొదలు పెట్టినాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం. అదేవిధంగా 100 రోజుల్లో మనం 6 గ్యారెంటీస్ పూర్తిగా తెస్తామని చెప్పినాం. అందులో ఒక ప్రజాపాలన కేవలంగా ఎవరు ప్రజల దగ్గరే పోయి ఏదైతే మనం 6 గ్యారెంటీస్ ఇచ్చినామో ఆ గ్యారెంటీస్ మనం దానికి ప్రిపేర్ చేస్తున్నాం. గ్రామాల మొత్తం గ్రామ సభలు పెట్టుకోవటం, ప్రజాపాలన గ్రామ సభలు పెట్టుకోవటం, అక్కడ ఉన్న పేదవారికి ఏదైతే గ్యారెంటీస్ ఇవ్వాలో వాళ్ళకు మరి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత మీకు నమూనా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా మరి ఈ విధంగా అప్లికేషన్ ఉంటుంది. ఈరోజు ఎప్పుడే సీఎం గారు మాట్లాడిన మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు నియోజకవర్గ గారికి వారితో మేము మాట్లాడినాము. ఏదైతే ఈ మధ్యాహ్నం వరకు ఉంచే రేపు ప్రభుత్వమే ఈ అప్లికేషన్స్ ఇస్తుంది. చదువులు వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రామ స్థాయిలో. కాబట్టి మన బాధ్యత, కార్యకర్తలు అంటే నాయకుల బాధ్యత ఏంటంటే మనం ప్రతి గ్రామంలో మనం సభలో పాల్గొనాలి. సభలో పాల్గొని మనం సహకారం చేయాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, చదువు లేని వారు ఉన్నారో వారికి సహాయం చేసే కార్యక్రమం చేయాలి. దీంట్లో ఇవన్నీ ఇప్పుడు మీకు కొన్ని ఇస్తాను. మండల పరిషత్కు, తర్వాత మన వార్డు ఇన్ఛార్జెస్, మున్సిపల్ వార్డు ఇన్ఛార్జెస్కి ఇస్తాను. మండల ప్రెసిడెంట్ కూడా వారి గ్రామాల్లో ఉన్న బాధ్యతలకు ప్రిపేర్ అవుతారు. మొదలు రేపటి నుంచి ఉంది కాబట్టి ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ ఫామ్స్ కూడా మీకు మరి నమూనా ఏదైతే ఉందో ఫామ్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను వస్తున్నాను. అదేవిధంగా మనం చేపట్టిన కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమం మొదలుపెట్టినాం. మనం ప్రజా దర్బారని మొదలుపెట్టినాం. తర్వాత దాని ప్రజల వాణిగా చేసినాం. ప్రజల వాణి ఏంటి? ప్రజల వాణి ఆ దర్బార్లో మన చిన్న చిన్న సమస్యలు కానీ, మన గ్రామ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంఘ సమస్యలు కానీ అదే మన ఏదైనా ఉంటే వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉంటున్నాను. కాబట్టి ఇది ఏదోనే కాదు, ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఇది కొనసాగింపబడుతుంది. నేను ప్రజావాణి కార్యక్రమంలో చాలా వరకు చూస్తున్నది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఒక 10 నిమిషాల్లో మనం పరిష్కారం చేయగలిగిన సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు ఎంతో సంతోషంగా పోతున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సమస్యలు వెంటనే అధికారికి ఫోన్ చేసి చెప్పడం, లేకుంటే ఆ ఊరి ప్రజలకు ఫోన్ చేసి చెప్పడం, దానికి పరిష్కార మార్గం చూపెట్టడం,
దాంతో చాలా సంతోషంగా పోతున్నారు. కాబట్టి ఇవి తప్పనిసరిగా మనం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ ప్రజా దర్బార్ ప్రజావాణి ఇది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఇతరులు ఆ ప్రభుత్వంలో ఏ జిల్లా మంత్రి ఉంటే ఆ జిల్లా మంత్రి ఇన్ఛార్జి ఉండేది. కానీ ఇతరులు మన ప్రభుత్వంలో వేరే జిల్లా నుంచి మంత్రిని మన జిల్లాకి ఇన్ఛార్జ్ పెడతారు. అప్పుడు డీజీ గారి సేమ్ ఉండేది, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని చేయలేదు. కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి మన నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేది నిలబడి వారిని కలిశాను. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కలిశాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని. ఏదైనా కూడా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉండబడిన మంత్రులను ప్రతి 2 నెలలకు కనీసం 2 నెలలకు ఒకసారి మన ప్రాంతాలకు పిలిపించేసి కొన్ని కార్యక్రమాలు పెట్టి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో మన ప్రాంత సమస్యలు వారి దృష్టికి తీసుకుపోయి మనం పరిశీలించుకున్నామని చెప్పి సందర్భంగా జరుగుతున్నాను. ప్రతి 2 మాసాలకి తప్పనిసరి ఒక్కొక్క మంత్రిని పట్టుకొస్తాను. రాష్ట్రంలో ఉన్న 17 మంది మంత్రులు. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారైనా ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చే ప్రజా సమస్యలు, అదేవిధంగా ప్రాంత అభివృద్ధికి మనం బాగా కాన్సెప్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకే కొంత ప్రణాళిక తయారు చేశాను. ఇరిగేషన్లో ఏమేమి ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా పంచాయతీరాజ్లో ఏమున్నాయి, ఆర్ఎంపీలో ఏమున్నాయి, మెడికల్ అండ్ హెల్త్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాను. మీ సూచనలు సలహాలు కూడా తీసుకుంటాను. ఎందుకంటే మీ ప్రాంతంలో రోడ్స్ బాగలేదు, ఏ రోడ్డు బాగలేదు, మొదలు ఏం తీసుకోవాలి ప్రయారిటీ, అది ఆర్ఎంపీ కూడా పంచాయతీరాజ్ కూడా. అదేవిధంగా ఇరిగేషన్ సిస్టమ్ ఈరోజు బాగాలేదు. మూసీ కెనాల్ లైనింగ్ చేయడం, లేకపోతే ఎస్ఆర్ఎస్పీ లైనింగ్ చేయడం, పిల్ల కాలువలు బాగు చేయడం, ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి మనం ప్రణాళికబద్ధంగా చేసుకుంటే పోదాం. 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకొని మనం వాటిని స్టెప్ బై స్టెప్ చేసుకుందాం పోదామని ఆలోచనతో చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తాం. దానికి మీరు తప్పనిసరిగా మీకు తోచిన సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్పంచ్ అయితే వార్డు మెంబర్లని పదవి అయిపోతుంది కాబట్టి మరి మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ పెట్టినారు. దాన్ని ఏ విధంగా చేస్తాం మన ప్రభుత్వం తెలియదు. అయినా కూడా ఏదైనా కూడా రిజర్వేషన్ కానీ ఏదైనా కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100% మనం గెలిచే ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజాపాలన దానికి చాలా బాగా పనికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దీంట్లో మనం బాగా యాక్టివ్గా పాటిస్తున్నాయి. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 6 గ్యారెంటీస్ చేసినట్టయితే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ గెలవగలుగుతాం. అదేవిధంగా మండలాల్లో కూడా గెలవగలుగుతాం, జిల్లా పరిషత్ కూడా గెలవగలుగుతాం, అదేవిధంగా కోఆపరేటివ్ ఎన్నికలు కూడా గెలవగలుగుతాం. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులు కూడా మనకు అదనంగా వచ్చినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ మన చేతుల్లో ఏంటంటే ఇప్పుడు గెలిచిన శాసనసభ్యులు ఏమి చేయలేని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము పూర్తిగా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఎవరికైతే ఆ ప్రభుత్వంలో ఏదైతే బాధలు పడ్డారో, కష్టాలు పడ్డారో, నష్టపోయినారో వారికి ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నేరుగా దృష్టికి తీసుకురాలి. మా గ్రామంలో అయితే బాగా ఒత్తిడి తీసుకొచ్చినారు, కష్టపెట్టినారు, బాధ పెట్టినారు, నష్టపెట్టినారు అని దానిపై వారికి మోరల్ సపోర్ట్ ఏదైనా అన్ని విధాలా సపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మనకి ఈ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో అన్నింటిలో మనం గెలిచినట్టయితే రేపు మనం ఎవరు కూడా ఏమి చేయలేని కూడా ఈ సందర్భంగా మనకి నేను ఒక శాసనసభలో లోపలికి పోలేను కానీ మంత్రి కన్నా ఎక్కువ పని చేయగలుగుతాను. సమావేశాలకు పోలేను కానీ నేను అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాను. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయగలుగుతానని చెప్పి గర్వంగా నేను చెప్పగలుగుతానని చెప్పి సందర్భం ఇవన్నీ
మీరు నాకు పూర్తి సహకారం చేసినట్టయితే మనం చెప్పినట్టు చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రేపు ప్రజాపాలనలో మనం చేయాల్సిన కర్తవ్యం చదువుకున్న పిల్లలను మనం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే అప్లికేషన్ చాలా ఉన్నది, చాలా మంది వస్తారు కాబట్టి ఆ టైంలో కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కువ మంది చదువుకునే పిల్లలు పెట్టేసి ఈ ఫామ్ ఫిల్అప్ చేసేందుకు మనం పూర్తి సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం. దానికి నేను అక్కడ ఒకవేళ నీడగిరికి ఉంటే పర్లేదు, కానీ లేకున్నా కూడా ఒక టెంట్ వేసుకొని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసినట్టయితే బాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. 4 లీడర్గా అయిపోయింది, కౌన్సిలర్గా అయిపోయింది. తప్పనిసరిగా మీరు, ఎందుకంటే మీకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు పోయి అక్కడ పోయి కూర్చొని మరి 6 వార్డులు ఉంటాయి కాబట్టి పొద్దున 3 వార్డు, సాయంత్రం 3 వార్డు కాబట్టి మొదలే మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసేసి అక్కడ తప్పనిసరిగా మీరు ఉండాలి. ఏ పనిలో వదులుకోండి. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు తప్పనిసరిగా మీరు ఉండాలి. నేను కూడా ప్లాన్ చేసుకుంటాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పై 6 గ్యారెంటీ పత్రికలకు దరఖాస్తులు ఇవ్వవచ్చును. దీంట్లో 6 గ్యారెంటీస్ వరకే కాబట్టి మేనిఫెస్టో కూడా వేరే ఉంటుంది. మేనిఫెస్టో ఇప్పుడు తర్వాత మనం దాని గురించి చర్చ చేద్దాం. మొదలైతే 6 గ్యారెంటీస్ గురించి చెప్తాం. గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహిస్తారు.